అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు దర్శన్ లైబ్రరీ. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోమంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏపీ గవర్నమెంట్ కార్మిక శాఖ విశాఖపట్నం వారికి సంబంధించి అసంఘటిత రంగ కార్మికులకి ఉచిత బీమా నమోదుకు సంబంధించిన నోటిఫికేషన్ వివరాలు చూద్దామండి. పథకం యొక్క ముఖ్య ఉద్దేశం చూసినట్లయితే అసంఘటిత రంగ కార్మికులకు సామాజిక భద్రత కల్పించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ శ్రమ పోర్టల్ను ప్రవేశపెట్టడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసంఘటిత రంగ కార్మికుల గుర్తింపు మరియు రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరుగుతున్నది. ఎవరు అర్హులు అని చూసినట్లయితే వయసు 16 నుండి 59 సంవత్సరాల లోపు వయసు కలిగి ఉన్నవారు, ఈఎస్ఐ, ఈపీఎఫ్ సభ్యత్వం లేని ఈ క్రింది రంగాల్లో పనిచేయు కార్మికులు అర్హులుగా నిర్ణయించడం జరిగింది. ఈ అర్హుల జాబితా చూసినట్లయితే వ్యవసాయ మరియు అనుబంధ ఉపాధి పనివారు, చేతి వృత్తుల వారు, సేవారంగం పనివారు, హమాలీలు, దుకాణంలో పనిచేయు కార్మికులు, ఆశా వర్కర్లు, మత్స్య కార్మికులు, పాల వ్యాపారులు, భవన మరియు ఇతర నిర్మాణ రంగ కార్మికులు, స్వయం ఉపాధి వారు, కొరియర్ బాయ్స్, స్విగ్గీ, జొమాటో పనిచేయవారు, రవాణా రంగ కార్మికులు, వలస కార్మికులు, తోపుడు బండి వర్తకులు వీళ్ళంతా కూడా ఈ శ్రమ అంటే ఈ అసంఘటిత రంగ కార్మికులకి ఉచితంగా ప్రభుత్వం వారిచ్చే బీమాకు సంబంధించి అప్లై చేసుకోవడానికి అర్హులు అన్నమాట. మరి ఏ విధంగా ఈ పథకంలో చేరాలి అని చూసినట్లయితే గ్రామ వార్డు సచివాలయాల ద్వారా మనము ఈ పథకానికి సంబంధించి నమోదు చేసుకోవచ్చు. ఇంకా సిఎస్సి కేంద్రాలు, స్మార్ట్ ఫోన్ ద్వారా కూడా మనం నమోదు చేసుకుని గుర్తింపు కార్డు పొందవచ్చు. మీ సేవా కేంద్రాలు, పోస్ట్ ఆఫీస్కి కూడా వెళ్ళి మనము ఈ శ్రమకు సంబంధించి మనము మన డీటెయిల్స్ నమోదు చేసుకొని కార్డును పొందవచ్చు. మరి మనం ఈ ఉచిత బీమా పథకానికి సంబంధించి నమోదు చేసుకోవడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ చూసినట్లయితే ఆధార్ కార్డు నకలు, బ్యాంక్ అకౌంట్ నెంబరు, ఐఎఫ్ఎస్సి కోడ్, సెల్ ఫోన్ నెంబరు ఆధార్ కార్డుతో లింక్ అయింది కావాల్సి ఉంటుంది. మరి ఈ పథకం వల్ల మనకి ఏం లాభాలు కలుగుతాయని చూసినట్లయితే కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వంలో అందించే పథకాలకు గుర్తింపు లభిస్తుంది. ప్రమాద మరణానికి బీమా 2 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. శాశ్వత అంగవైకల్యానికి 1 లక్ష ఆర్థిక సహాయం అందజేయబడుతుందండి. కాబట్టి తప్పకుండా ఎవరైతే అర్హులు ఉన్నారో ఈ పథకానికి సంబంధించి అప్లై చేసుకున్నట్లయితే మీ కుటుంబానికి తగిన భద్రత కల్పించిన వారు అవుతారని నేను అనుకుంటున్నాను. సో ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.